టిఎల్ఎస్ఓ నిర్వహించిన కార్యక్రమాలు. ఇక్కడ టిఎల్ఎస్ఓ అప్పటికే తెలంగాణపై వివక్షత, అన్యాయాలపై పోరాటం చేస్తుంది. మరి దీనిలో భాగంగా టిఎల్ఎస్ఓ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అవేంటంటే, రాయలసీమలో లెక్చరర్ ఉద్యోగాల కోసం వెళ్ళిన 2 తెలంగాణ అభ్యర్థులను కళాశాల యాజమాన్యం అవమానించి తిప్పి పంపించిందనే వార్త తెలంగాణ విద్యార్థులకు ఆగ్రహం కలిగించిందనమాట. ఈ విధంగా మరి ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో అక్రమంగా లైబ్రరీ సైన్స్ కోర్సులలో అడ్మిషన్లు పొందడానికి వచ్చిన 2 ఆంధ్ర విద్యార్థులను కొట్టి వారి సర్టిఫికేట్లను చించి మరి వాళ్ళని తిప్పి పంపడం జరుగుతుంది. టిఎల్ఎస్ఓ అధ్యక్షుడైన కొత్తిరెడ్డి మనోహర్ రెడ్డి ఈ చర్యతోటి ఆంధ్ర విద్యార్థులు మరి భయపడి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. విద్యార్థులలో నెలకొన్న ఆగ్రహావేశాలు కారణంగా ఆ సమయంలో మరి ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ఓపెన్ కోటాలో తప్ప మిగిలిన ఉద్యోగాలలో తెలంగాణ వారిని నియమించాలని చెప్పేసి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో లెక్చరర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూల కోసం వచ్చిన ఆంధ్ర ప్రాంత అభ్యర్థులను వాళ్ళను కూడా కొట్టడం జరుగుతుంది అనమాట. గేటు బయటనే వాటిని కొట్టి గేటు బయటనే ఆపివేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ దాడికి పాల్పడింది మేమే అని చెప్పేసి ధైర్యంగా ప్రకటించిన టిఎల్ఎస్ఓ.